అలా బాగా చేస్తారండి. చాలా బాగుంది. ఖచ్చితంగా నచ్చుతుందండి. ఆ రేప్ సీన్ గానీ అవన్నీ చూడడానికి మామూలుగా ట్రైలర్ లో ఏదో అనుకునే భయంగా ఉంటది. కానీ చిన్న పిల్లలు గానీ పెద్దవాళ్ళు గానీ ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ అండి. చాలా బాగుంటదండి. మంచి మెసేజ్ ఇచ్చారు. చాలా బాగుందండి. చాలా బాగుంది. ఓవరాల్ గా ఏంటంటే సోషల్ మీడియా గానీ ఏదైనా గానీ నిజాలు తెలుసుకొని మంచిగా జనాలకి సపోర్ట్ గా ఉండి ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకొని మూవ్ అయితే బాగుంటదని నా ఒపీనియన్. భయ్యా మిస్టర్ సెలబ్రిటీ భయ్యా ఇప్పుడు చూసా భయ్యా మిస్టర్ సెలబ్రిటీ మామూలు లేదు భయ్యా. స్టోరీ మాత్రం కంటెంట్ మాత్రం ఎక్కడ మిస్ కాలేదు. మంచి మెసేజ్ ఇచ్చారు భయ్యా సమాజానికి. వరలక్ష్మి క్యారెక్టర్ మాత్రం అదిరిపోయింది. హీరో పరచూరి బ్రదర్స్ ఫ్యామిలీ వచ్చారు. ఎలా చేస్తారు అనుకున్నాం కానీ మామూలుగా చేయలేదు భయ్యా. పర్ఫార్మెన్స్ మాత్రం ఏదో ఆల్రెడీ ఇంతమందికి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా చేశారు. సినిమా మాత్రం ఎక్కడ కూడా అసలు సస్పెన్స్ భయ్యా. మాత్రం ఆ లాస్ట్ 45 minutes మాత్రం అల్టిమేట్ భయ్యా. అది అదే ఎవరు ఉంచారు భయ్యా. చెప్తున్నా కదా, మనం అట్లా సీట్లలో అట్లా కుర్చీలో అలా కూర్చుని అసలు ఏం జరుగుతుందని చూస్తారు భయ్యా. అది బాగా చూపించారు. లాస్ట్ 45 minutes మాత్రం బాగుంది. అండ్ నాకు కంటెంట్ వచ్చేసి ఏంటంటే మనకు తెలిసింది మాట్లాడితే స్వేచ్ఛ, తెలియకుండా మాట్లాడితే నేరం అనేది బాగా చూపించారు కంటెంట్ లో. అదే చెప్తున్నా కదా. అయితే తెలిసింది మాట్లాడితే ఓకే, తెలియకుండా ఏదో పిచ్చి మాటలు మాట్లాడి మాకు అన్ని తెలుసు లేకుండా మాకు వీడియో చేస్తాడు, మాకు వీడున్నాడు కాకుండా అది చాలా బాగా చూపించారు. అది ఎలా అనిపించింది అంటే క్లైమాక్స్ కానీ ఆర్ఆర్ కానీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎక్కడ కూడా అసలు బోరింగ్ లేదు. వేరే సినిమా మాత్రం అట్లా వెళ్ళిపోతుంది. పరచూరి ఫ్యామిలీ ఎలా చేస్తారు అనుకున్నాము, ఇచ్చి పడేశాడు. అది ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పారు. పరచూరి ఫ్యామిలీ నుండి వాళ్ళు ఎలా అయితే మాటలు రాస్తారో అలా ఇచ్చి పడే పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్కడ వేరే అంటే లేదు, చెప్పడానికి లేదు. మంచి ఫీచర్ ఉంది. వరలక్ష్మి క్యారెక్టర్ మాత్రం అదిరిపోయింది. అండ్ మంచి గుడ్ మెసేజ్ సినిమా. లాస్ట్ 45 minutes మాత్రం ఎవరు ఉంచారు. సెకండ్ హాఫ్ మాత్రం అదిరిపోయింది. చెప్తున్నా కదా. అది మిస్టర్ సెలబ్రిటీ అన్న మూవీ ఎట్లా ఉంది? బ్లాక్ బస్టర్ అన్న, చాలా బాగుంది. ఏం నచ్చింది మూవీ? ఒక మూవీలో అయితే విజువల్స్ గానీ మ్యూజిక్ గానీ చాలా బాగుందన్న. ఒక సోషల్ మీడియా ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో నెగిటివిటీ ఎలా స్ప్రెడ్ అవుతుంది అన్నది చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు అయితే. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. క్లైమాక్స్ వరలక్ష్మి గారు ట్విస్ట్ అయితే అది అన్ఎక్స్పెక్టెడ్. చాలా బాగుంది మూవీ. ఆ సాంగ్స్ కానీ బీజిఎం కానీ చాలా బాగుంది. అవును ఆయన అయితే ఫస్ట్ మూవీలో అయితే చేయలేదన్ను, సీనియర్ గానే బాగా యాక్ట్ చేశారు. తనైతే సినిమా అయితే మస్ట్ వాచబుల్. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అన్న. మూవీ అయితే చాలా బాగుంది. రిసీవ్ చేసుకోవచ్చు. మిస్టర్ సెలబ్రిటీ సినిమా వచ్చాను బ్రో. సో ఈ సెలబ్రిటీ సినిమాలో చాలా వరకు ఏంటంటే ప్రెసెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ పైన తీయడం జరిగింది ఆ మూవీ. కానీ చాలా బాగుంది బ్రో మూవీ అయితే, అందరూ చూడాల్సిందే. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు మనం సోషల్ మీడియా పరంగా చాలా అప్డేట్ అవుతున్నాం కానీ బట్ వాస్తవానికి దూరంగా వెళ్తున్నాము. సో ఆ దూరాన్ని తగ్గించుకోవడానికి ఈ మూవీ చూడడం కూడా చాలా ఇంపార్టెంట్ నా అభిప్రాయం. క్షమించాలి, వినబడలేదు. అది మీరు చూడాలి, అది మీరు చూస్తే తెలుసుకుంటారు. సోషల్ మీడియా మీకు అదే చెప్తున్నా నేను, మీరు చూడండి తప్పకుండా. సినిమా కూడా మంచి సినిమాలు వచ్చినప్పుడు మనం ఎంకరేజ్ చేయడం కూడా మన బాధ్యత. ఒక మంచి విషయాన్ని మనం ముందు తీసుకెళ్ళడం కూడా మన బాధ్యత. సో లైఫ్ అనేది ఆటోమేటిక్ ఎలాగైనా వస్తుంది బ్రో. అంటే లైఫ్ మనం మంచి కార్యం చేసినప్పుడు ఆటోమేటిక్ దానికి జీవం అనేది వస్తుంది, ఎప్పటికైనా వస్తుంది. సో ఆ పరంగా కాకపోయినా మీరు ఈ సినిమా చూడండి, ఆటోమేటిక్గా మీకే తెలుస్తుంది ఏంటని. మీరు చూడండి, చెప్తున్నాగా తప్పకుండా దానికి న్యాయం జరిగింది. నా తరపు నుండి అయితే న్యాయం జరిగింది. తప్పకుండా మీరు కూడా చూడండి, చూసి మీకే తెలుస్తుంది ఆటోమేటిక్. క్షమించాలి, సారీ. సాంగ్స్ బాగానే ఉన్నాయి బ్రో. నాకు సినిమా మొత్తం నచ్చింది ఆల్రెడీ. సో ఆ సబ్జెక్ట్ పరంగా నాకు బాగా నచ్చింది అది. సో అంటే ప్రెసెంట్ ఈ సిచ్యువేషన్ లో ఈ మూవీ రావడం అనేది ది బెస్ట్. సార్ ఎలా ఉందండి? బాగుంది, చాలా బాగుంది. లాస్ట్ లో ట్విస్ట్ చాలా బాగుందండి. ఎందుకంటే నాజర్ గారు ఉన్నారు దీంట్లో. నాజర్ గారు ఏ విధంగా అపార్థం చేసుకోవడం వల్ల సమాజంలో ఎలా మనము మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం వల్ల ఎన్ని లైఫ్లు స్పాయిల్ అవుతాయి అనేది ఒక డైరెక్టర్ గారు చాలా బాగా చూపించారు. సో ఓవరాల్ గా అయితే మూవీ అయితే చాలా బాగుందండి. ఎస్, అవునండి. సోషల్ మీడియా మిస్యూజ్ కొన్ని మైనస్ ఉన్నాయి, ప్లస్ ఉన్నాయి.
దానివల్ల ఏమవుతుందంటే దీంట్లో ఏం చూపించారంటే ఈ వాళ్ళ రేటింగ్ కోసం అని మామూలుగా కొన్ని ఫేక్ లాగా చేయడం అలా జరుగుతుంటాయి. సో అలా జరిగి కొన్ని ప్రాణాలు కానీ కొంతమంది అపార్థం చేసుకొని లోపల సూసైడ్ చేసుకొని ఇలాంటివి ఉన్నాయి. సో దాన్ని కరెక్ట్గా చూపించారండి డైరెక్టర్ గారు, చాలా బాగుంది. క్లైమాక్స్ చాలా బాగుందండి. వరలక్ష్మి శరత్ కుమార్ గారు అలా వస్తారని ఎవరు ఊహించలేదు. మంచి మెసేజ్ ఇచ్చారండి. దేశం కోసం రైతు ఎంత అవసరం అనేది దాంట్లో కూడా లాస్ట్ ట్విస్ట్ లో చూపించారండి. ఒక సైంటిస్ట్ కొన్ని రూమర్స్ వల్ల ఈ విధంగా సూసైడ్ లాగా చేసుకొని కొన్ని అపార్థాల వల్ల అతన్ని అపార్థం చేసుకోవడం చాలా బాగుంది. బాగుంది. ఫస్ట్ టైం అయినా కూడా మంచి యాక్టింగ్, చాలా బాగుంది.